హలో అందరికి. ఈరోజు మనం జురాసిక్ గేమ్స్ అనే సైన్స్ ఫిక్షన్ మాన్స్టర్ ఫిల్మ్ గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా కొన్ని స్పాయిలర్స్ ఉండబోతున్నాయి, సిద్ధంగా ఉండండి. సమీప భవిష్యత్తులో మరణశిక్ష విధించబడిన ఖైదీలకు తమ స్వేచ్ఛను తిరిగి సంపాదించుకునే అవకాశం ఇవ్వబడుతుంది. అది జురాసిక్ గేమ్స్ అనే ప్రముఖ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా. ఇది ఖైదీలను ప్రాణాంతకమైన వర్చువల్ సిమ్యులేషన్లో బతకడం లేదా చనిపోవడం కోసం బలవంతంగా పోటీ చేయించేస్తుంది. అది వారి కుటుంబ సభ్యులు సహా అందరూ చూస్తుండగా జరుగుతుంది. అక్కర్ అనే పోటీదారు తన నిర్దోషిత్వానికి స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ తన భార్యను హత్య చేసినందుకు దోషిగా తేలాడు. తన కుటుంబానికి తిరిగి చేరేందుకు చివరి ప్రయత్నంగా అతన్ని ఈ నిర్దయమైన గేమ్ షోలో పాల్గొనాల్సిందిగా బలవంతం చేశారు. చాలా త్వరలో ఖైదీలను వర్చువల్ సిమ్యులేషన్లోకి పంపిస్తారు. అక్కడ హోస్ట్ అనే మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ సర్వైవల్ గేమ్ కి సంబంధించిన నియమాలను వివరించడం ప్రారంభిస్తాడు. ఈ ప్రపంచంలో జరిగే మరణాలు వాస్తవంలో కూడా లెథల్ ఇంజెక్షన్ ద్వారా ఆ వ్యక్తి మరణానికి దారితీస్తాయని త్వరగా వెల్లడవుతుంది. అలాగే వారి మెడలో ఉన్న బాంబులు పేలక ముందే వారు తమకు కేటాయించిన మిషన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. హోస్ట్ వారి మొదటి మిషన్ సమీపంలోనే సేఫ్ జోన్ ను కనుగొనడం అని వివరిస్తాడు. అయితే ఆట ముగిసే సమయానికి కేవలం ఒకరే బతికిపోవాలి కాబట్టి పోటీదారులు ఒకరినొకరు చంపేందుకు కూడా ప్రోత్సహిస్తాడు. ఇంకా దారుణంగా ఏమిటంటే హోస్ట్ వెంటనే ఒక భారీ డైనోసార్ని పిలుస్తాడు. అది ప్రజల ముందు ఉగ్రంగా గర్జించడంతో అందరూ భయంతో పరిగెత్తిపోతారు. అయితే ఆ భారీ టీరెక్స్ చివరికి పడిపోయిన ఓ వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని అతన్ని మనిషి శాండ్విచ్ లా వేగంగా మింగేస్తుంది. ఫలితంగా ఆ పోటీదారు అక్కడే చనిపోతాడు. అదే సమయంలో వాస్తవంలో కూడా ఆ ఆటగాడు మరణిస్తాడు. ఇది అర్థమేమిటంటే ఇప్పటికీ కేవలం 9 మంది మాత్రమే బతికి ఉన్నారు మరియు వారు అడవిలోకి ప్రవేశించగలిగారు. వారిని వారి ప్రేక్షకులు ఒక్క చింత కూడా లేకుండా గమనిస్తున్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది, ఎందుకంటే పోటీదారులు పరస్పరం చంపుకోవాలని యత్నిస్తూ గొడవ పడటం ప్రారంభిస్తారు. కానీ హోస్ట్ తన ప్రేక్షకులకు ఈ నేరస్తులు ఈ ఆటలో అనుభవించే ప్రతి బాధ కూడా అర్హులేనిదే అని హామీ ఇస్తాడు. ఆ వ్యక్తి తన ప్రేక్షకులకు తొలుత ఎలిమినేట్ అయిన పోటీదారుడి నేరాల గురించి వెల్లడిస్తాడు. అసలు విషయం ఏమిటంటే ఆ వృద్ధుడు ఒకప్పుడు రసాయన శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు, కానీ చివరికి పిచ్చివాడిగా మారి తన యూనివర్సిటీని తానే పేల్చేశాడు. అయితే హోస్ట్ బాధితుల కుటుంబాలకు నేరస్తులు భవిష్యత్తులో మరింత భయంకరమైన పరీక్షలు ఎదుర్కొంటారని, వారు తీవ్రమైన బాధను అనుభవిస్తారని హామీ ఇస్తాడు. అదే సమయంలో జాయ్ అనే అత్యంత చిన్న వయస్కుడు పోటీదారు సురక్షిత ప్రాంతాన్ని కనుగొనడానికి అడవిలో తిరుగుతాడు. చివరికి ఒక క్రూరమైన వ్యక్తిని ఎదుర్కొస్తూ ఆమెను ఉక్కిరిబిక్కిరిగా గొంతు నొక్కుతో దాడి చేయడం ప్రారంభిస్తారు. అదృష్టవశాత్తు ఆ మహిళ చనిపోకముందే టక్కర్ వెనుక నుండి వచ్చి ఆమెను త్వరగా రక్షిస్తాడు. కానీ ఆ వ్యక్తి పెద్ద శత్రువుకి సరిపోలేవాడు కాదని స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే అతను మళ్లీ నేలపేటి కొట్టిపడేస్తుంటాడు. ఇంత మార్గం లేక ప్రధాన పాత్రధారి నీచంగా పోరాడాలని నిర్ణయించుకుంటాడు. పెద్ద రాయితో ప్రత్యర్థి తలపై బలంగా కొట్టి అతన్ని స్పృహ తప్పేలా చేస్తాడు. కానీ ఆ అమ్మాయి శత్రువుతలని మానసిక రోగిలా నలిపేసి చంపడం చూసి అతను షాక్కు గురవుతాడు. జాయ్ తన బలహీనమైన రూపాన్ని బట్టి అంతగా సహాయహీనురాలు కాదని త్వరగా తెలుస్తుంది, ఎందుకంటే ఆమె ప్రధాన పాత్రధారిని ఆట పట్టించడం ప్రారంభించి టక్కర్ తన భార్యను చంపాడని అబద్ధంగా మోపారని తనకు తెలుసని వెల్లడిస్తుంది. దీంతో ఆ వ్యక్తి షాక్ తో స్తంభించిపోతాడు. అదే సమయంలో జాయ్ ప్రధాన పాత్రధారిపై త్వరగా దాడి చేసి ఒక తాడుతో అతని గొంతు నొక్కి తర్వాత వెనుక నుండి అతనిపై ఉగ్రంగా దాడి చేస్తుంది. అమ్మాయి తాడిని లాగుతూ ప్రధాన పాత్రధారిని గాల్లోకి ఎత్తి భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా విస్మరించడంతో పరిస్థితి మరింత చెడిపోతుంది. ఆ తర్వాత ఆమె ఆ వ్యక్తిని సింపని ఎగతాళి చేస్తూ టక్కర్ను భయంకరమైన మరణానికి వదిలేస్తుంది. అదృష్టవశాత్తు ప్రధాన పాత్రధారి చనిపోవడానికి ముందు రెన్ అనే మరో పోటీదారు త్వరగా వచ్చి తాడిని కత్తిరించి అతన్ని రక్షిస్తాడు. ఆ వ్యక్తి ఇద్దరం కలిసి పనిచేద్దామని, చివరి మిషన్ వరకు కలిసి ఉండాలని సూచిస్తాడు. అయితే ప్రజలు గ్రహించిన విషయం ఏమిటంటే గేమ్ మాస్టర్లు ఇప్పటికే వారి ప్రాంతానికి అనేక ర్యాప్టర్లను పంపించారు, ఆ ప్రాణులు వారిని భయంకరంగా చంపేందుకు. అదే సమయంలో లారా అనే గేమ్ షో రిపోర్టర్ ప్రధాన పాత్రధారి పిల్లలని ఇంటర్వ్యూ చేస్తోంది. ఆ వ్యక్తి చేసిన నేరం గురించి నిజాన్ని తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తోంది. తన ఆశ్చర్యానికి టక్కర్ కుటుంబం తమ తండ్రి నిర్దోషి అని గట్టిగా నమ్ముతోంది. ఇది ఆమెకు తన కంపెనీ ఉద్దేశాల నైతికతపై సందేహాలు కలిగిస్తోంది. చాలా త్వరలో లారా తన యజమాని కంప్యూటర్లో రహస్యంగా ప్రవేశించి దుర్మార్గపు చర్యలకు సంబంధించిన ఆధారాలను వెతకడం ప్రారంభిస్తుంది. త్వరలోనే ఆమె షోలో డ్రామాటిక్ ఎఫెక్ట్స్ కోసం అనేక నేరస్తులను ఉద్దేశపూర్వకంగా తప్పుగా దోషిగా తేల్చారని గ్రహిస్తుంది. ఇంకొక వైపు ది వాస్ప్ అనే పొడవాటి జుట్టు ఉన్న నేరస్తుడు కొండల నుంచి దిగుతూ అనుకోకుండా తన కాలు గాయపరుచుకుంటాడు. కానీ ఆ వ్యక్తికి పరిస్థితులు త్వరగా మరింత చెడుగా మారతాయి, ఎందుకంటే అతను పోటీదారులను తొలగించేందుకు వచ్చినట్లు స్పష్టంగా
స్పష్టంగా కనిపించే ఇద్దరు సోదరులను ఎదుర్కొంటాడు. అదృష్టవశాత్తు వాస్పా సోదరులను తన వైపు చేరేందుకు ఒప్పించగలిగాడు. ఎందుకంటే అతను ఆ ఇద్దరి తల్లి అనారోగ్యంగా ఉన్న విషయాన్ని తెలుసు మరియు ఆమె ఆపరేషన్ కోసం వారికి చాలా డబ్బు ఇస్తానని హామీ ఇస్తాడు. అయితే వారి సంభాషణ కొనసాగక ముందే ఆ వ్యక్తులు తమ వైపు వస్తున్న ర్యాప్టర్ల గుంపును గమనిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ జంతువులు దాడి చేయడానికి ముందే అకస్మాత్తుగా అదృశ్యమవుతాయి. దీనివల్ల వారు ఆ ప్రదేశం నుంచి తప్పించుకునే అవకాశం పొందుతారు. వారు ఉద్దేశపూర్వకంగా షోరన్నర్ల చేత బతికించబడ్డారని త్వరగా బయటపడింది. ఎందుకంటే హోస్ట్ తన ప్రేక్షకులకు మరింత ఉత్కంఠను కలిగించాలనుకున్నాడు, ఒక తక్కువ బడ్జెట్ సినిమా డైరెక్టర్ లాగా. మరియు దురదృష్టవశాత్తు పోటీదారులందరికీ భయంకరమైన మరణాన్ని హామీ ఇచ్చాడు. చాలా త్వరలో మిగిలిన ప్రాణాలతో ఉన్న వారందరూ వేర్వేరు ప్రవేశ ద్వారాల నుంచి సురక్షిత ప్రాంతాన్ని కనుగొన్నారు. అదే సమయంలో మాంసాహారి డైనోసార్లను తక్కువగా తప్పించుకుంటూ జాగ్రత్తగా ఒక రహస్యమైన భవనంలోకి ప్రవేశించి రెండో వారేనాకు దారితీస్తున్నారు. అయితే ఆ వ్యక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే షోరన్నర్లు బయట నుంచి వారందరినీ మూర్ఛపోయేలా చేస్తారు. ఎందుకంటే హోస్ట్ తన ప్రేక్షకులకు ఒక భయంకరమైన కమర్షియల్ ను ప్రదర్శించాలనుకుంటూ వాల్మార్ట్ నుండి తక్కువ ధరలో ఉన్న తన యాక్షన్ ఫిగర్లను అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి చివరికి రియాలిటీ షోను మళ్లీ ప్రారంభించాలనుకుంటాడు. కానీ పోటీదారులను తన నూనెతో నిండిన వేళ్లతో తాకుతూ తన వికారాన్ని మరింతగా చూపిస్తాడు. ఆ తర్వాత వర్చువల్ సిమ్యులేషన్లోని ప్రజలతో కలిసిపోతాడు. ఇది చాలా త్వరగా అన్ని ఆటగాళ్లకు మళ్లీ స్పృహను తెస్తుంది. అప్పుడే గేమ్ హోస్ట్ వారు ప్రస్తుతం ఒక మేజ్లో ఉన్నారని, దాని నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉందని, ఎవరు ముందుగా తమ గొలుసులని తెరిచితే వారికి శక్తివంతమైన లేజర్ గన్ బహుమతిగా ఇస్తామని వివరిస్తాడు. చాలా త్వరలో హోస్ట్ రెండవ దశను ప్రారంభిస్తాడు. అంతవరకు అందరూ వర్చువల్ లాబిరింత్ నుండి బయటపడేందుకు మార్గాన్ని కనుగొని తమ గొలుసులను తెరవడానికి ప్రయత్నిస్తూ పరుగులు పెడతారు. ఆశ్చర్యకరంగా అల్బర్ట్ అనే ఒక క్రూరమైన నేరస్తుడు వెంటనే పజిల్ ని పరిష్కరించి ఆయుధాన్ని పట్టుకుని మిగతా పోటీదారులను చంపేస్తానని బెదిరిస్తాడు. అదృష్టవశాత్తు టక్కర్ సమయానికి తనను తాను విడిపించుకుని శత్రువును నేలపై పడేస్తాడు. కానీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది, ఎందుకంటే అనేక ర్యాప్టర్లు ఆ భవనంలోకి వచ్చి పడతాయి. దీంతో అందరూ వెంటనే పజిల్స్ ను పరిష్కరించి ఒక్కొక్కరుగా గొలుసులను విప్పుకొని బయటపడతారు. కానీ వ్రెన్ మాత్రం తన స్క్రీన్ పగిలిపోయిన కారణంగా లోపలే మిగిలిపోతాడు. టక్కర్ ఇది గమనించి వెంటనే ఆ వ్యక్తి గొలుసును కాల్చి ఇద్దరిని వెంటనే ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లేలా చేస్తాడు. కానీ కలిసి పనిచేయడం బదులు వ్రెన్ తనంతట తానే ముందుకు సాగిపోతూ ప్రధాన పాత్రధారిని అక్కడే వదిలిపెడతాడు. అయితే ఇది పెద్ద తప్పుగా మారుతుంది, ఎందుకంటే ర్యాప్టర్లు చాలా తెలివిగా ఉండి స్పష్టంగా ఒక దాడికి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తారు. వ్రెన్ మళ్లీ మొదటి గదిలోకి తిరిగి వెళ్లి క్రూరమైన డైనోసార్ల చేత పూర్తిగా చుట్టుముట్టబడ్డాడు. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి తన పూర్వీకులందరినీ గర్వపడేలా బ్రూస్లీలా ఆ ప్రాణులను దాడి చేయడం ప్రారంభిస్తాడు. కానీ అతని కుంఫు నైపుణ్యాలు కేవలం చూపించడానికే పరిమితమైపోతాయి, ఎందుకంటే అతను త్వరగా మాంసాహారి రాక్షసుల చేతిలో ఓడిపోతాడు. అదే సమయంలో మిగతా పోటీదారులు కూడా బయటకు వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ పెద్దగా విజయాన్ని సాధించలేకపోతున్నారు. ఇదే సమయంలో క్రూరమైన దారుణమైన ర్యాప్టర్లు చివరికి అక్కడున్న మనుషులపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత వారు స్టెఫనీ అనే మహిళను ఎదుర్కొంటారు. అదృష్టవశాత్తు ఆమెను ప్రధాన పాత్రధారి త్వరగా రక్షిస్తాడు. దాంతో వారు మరో దిశగా పరిగెత్తే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో టక్కర్ తన తుపాకీతో డైనోసార్లను తరిమి కొట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ మనుషులు చివరికి ఒక మూలకు చిక్కిపోతారు. దాంతో టక్కర్ గాలినాళాన్ని కాల్చాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ వెంటనే లోపలికి దూరి మాంసాహారి రాక్షసాల నుండి తప్పించుకునే అవకాశం పొందుతారు. చాలా త్వరలో స్టిఫనీ బయట గోడను చేరుతుంది. అదే సమయంలో టక్కర్ ఆ రాక్షసాన్ని అడ్డుకోవడానికి ప్రాణపడంగా ప్రయత్నిస్తుంటాడు. దీంతో వారు చివరికి బయటకు చేరుకుని ఆ భవనాన్ని విడిచిపోవడానికి వీలు కలుగుతుంది. కానీ టక్కర్ను ఆల్బర్ట్ వెంటనే దాడి చేసి తుపాకీని దొంగిలిస్తాడు. కానీ అది గుండ్లు లేవని తెలుసుకునే లోపే ప్రధాన పాత్రధారి అతన్ని నేలపైకి విసిరేస్తాడు. అయితే వారి పోరాటాన్ని గేమ్ హోస్ట్ అడ్డుకుంటాడు. మేజ్లో నుంచి మొదట బయటపడినందుకు స్టెఫనీకి ముఖ్యమైన సరఫరాల వివరాలున్న మ్యాప్ ను బహుమతిగా ఇవ్వాలని అతను నిర్ణయిస్తాడు. ఇది చూసిన వారు వెంటనే ఆ మ్యాప్ కోసం గొడవ పడడం ప్రారంభిస్తారు. చివరికి సోదరులు బలవంతంగా ఆ మ్యాప్ ను దక్కించుకుని సరఫరాలను తెచ్చుకోవడానికి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకా ఎలాంటి మార్గం లేక టక్కర్ కూడా వారిని అనుసరించేందుకు నిర్ణయించుకుంటాడు. అందరూ నిర్జన భూముల్లో ప్రయాణం మొదలు పెడతారు. కానీ పోటీదారులు త్వరగా గ్రహించారుకి ఆ ప్రాంతం ప్రమాదాలతో నిండి ఉంది మరియు సమీపంలో అనేక డైనోసార్లు ఉన్నాయని చూస్తారు. పరిస్థితి మరింత చెడవుతుంది, ఎందుకంటే వాస్ప్ ను ఒక భారీ మాంసాహారి మొక్క దాడి చేస్తుంది. దాంతో సోదరులు తమ మిత్రుని రక్షించేందుకు అతన్ని తీవ్రంగా లాగుతూ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. అయితే పెద్దాన్నయ్య త్వరలోనే ఆ వ్యక్తి ఆ రాక్షసం వల్ల విషపూరితంగా మరణించబోతున్నాడని గ్రహిస్తాడు. అదే సమయంలో వాస్ప్ తానెప్పుడూ అన్నదమ్ముల తల్లిదండ్రుల్ని సహాయపడాలని ఉద్దేశించలేదని వెల్లడిస్తాడు. చివరికి అతను నేలపై మరణిస్తాడు. దీంతో పెద్దాన్నయ్య కోపంతో ఊగిపోతూ ప్రేక్షకులపై గట్టిగా శపించుకుంటాడు. కానీ తమ్ముడు వెంటనే అతనికి ఇంత తేలికగా మనం వదిలిపెట్టకూడదని గుర్తు చేస్తాడు. చాలా త్వరలో ఆ వ్యక్తులు ముందుకు సాగాలని నిర్ణయించుకుని త్వరగా సరఫరా వస్తువులను కనుగొంటారు.
కానీ ఆతిథేయుడు అకస్మాత్తుగా ఆటగాళ్ల వెనక కనిపించి నేలలో అనేక భూస్ఫోటకాలున్నాయని చెప్తాడు. దీన్ని నిరూపించేందుకు అతను పొలంలోకి ఒక భారీ డైనోసార్ను పిలుస్తాడు. అది బాంబులపై అడుగు పెట్టగానే వెంటనే పేలిపోతుంది. భూస్ఫోటకాల మధ్యలో సురక్షితంగా వెళ్లడానికి మార్గదర్శకంగా మ్యాప్ను ఉపయోగించడమే ఏకైక మార్గం. దీంతో ఆ వ్యక్తులకు తదుపరి ప్రదేశంలోకి వెళ్లడం తప్ప మరో మార్గం ఉండదు. కానీ ఆశ్చర్యకరంగా పెద్ద అన్నయ్య ఆటను వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే తన తల్లు తన వ్యాధితో మరణించబోతుందని తెలుసుకున్న తర్వాత ఇకపై కొనసాగాలని అతనికి ఆసక్తి ఉండదు. ఆ వ్యక్తి చివరికి సరిహద్దుల బయట ఉండటంతో పెద్దవాడు పేలిపోతాడు. చిన్న తమ్ముడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అనేక ఎగిరే డైనోసార్లు కూడా వాళ్ళ స్థలాన్ని గమనించాయి. చాలా త్వరలో ఆ భారీ జంతువులు పోటీదారులపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. చివరికి చిన్న తమ్ముడిని పట్టుకుని ఆ మనిషిని వదిలేసి భయంకరంగా చంపేస్తాయి. ఇతరులు ఇది చూసి వెంటనే సరఫరాల వైపు పరిగెత్తుతారు. స్టెఫనీ మాత్రం కత్తి, గుండ్లు అన్నీ తనకే దక్కించుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆ మహిళ అసలు జట్టు సభ్యురాలు కాదని త్వరగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ప్రధాన పాత్రధారికి అమ్మో ఇవ్వడానికి నిరాకరిస్తూ బదులుగా చుట్టూ ఉన్న వారిని బెదిరించడం ప్రారంభిస్తుంది. ఇంకా మార్గం లేక టకర్ మళ్ళీ జాయ్తో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. చివరి స్థాయికి చేరే వరకు కలిసి పనిచేయాలని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇది వాళ్ళు తుది పోటీదారులుగా మారే అవకాశాలను చాలా పెంచుతుంది. అయితే వాళ్ళ సంభాషణను ఒక్కసారిగా పెద్ద అరుపు అంతరాయం కలిగిస్తుంది. ఎందుకంటే ఆల్బర్ట్ స్టెఫనీపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. అక్కర్ ఇది చూసి వెంటనే ఆ వ్యక్తిని నేలపైకి కొడతాడు. కానీ ఆ ప్రక్రియలో శత్రువు చేతిలో కత్తితో గాయపడతాడు. దీంతో ఆల్బర్ట్ అమ్యునిషన్ మరియు లేజర్ ఆయుధాన్ని పట్టుకుని పారిపోతున్న వారిపై నిరంతరం కాల్పులు జరపడం ప్రారంభిస్తాడు. కానీ చివరికి టకర్ ఆ ప్రదేశం నుంచి తప్పించుకుని ఒక రాళ్లతో కూడిన కొండ వైపు చేరుకుంటాడు. చాలా త్వరలో ఆల్బర్ట్ కూడా ప్రధాన పాత్రధారి ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. అతన్ని మృగంలా వేటాడుతూ వెతుకుతుంటాడు. కానీ బదులుగా టక్కర్ అతనిపై దాడి చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరూ ఉగ్రంగా పోరాడుతూ పొరపాటున లేజర్ ఆయుధాన్ని దూరంగా తన్నేస్తారు. కానీ ఇద్దరు పోటీదారులు తేలికగా పోరాటాన్ని వదిలిపెట్టడానికి నిరాకరిస్తారు. తుపాకీని పట్టుకునేందుకు తీవ్రంగా పోరాడతారు. అయితే వాళ్ల పోరాటం చివరికి ఆయుధాన్ని కొండ అంచు నుంచి పడేయడానికి కారణమవుతుంది. ఆల్బర్ట్ పిచ్చివాడిలా రాళ్లపైకి జారుతూ దిగిపోతాడు. చివరికి ఆయుధాన్ని తిరిగి పొందుతాడు. ఆ వ్యక్తి వెంటనే మళ్లీ ప్రధాన పాత్రధారిని వేటాడాలని నిర్ణయించుకుంటాడు. కానీ త్వరలోనే తాను మాంసాన్ని తినే పురుగుల గుంపు మధ్య పూర్తిగా చుట్టుముట్టబడ్డానని గ్రహిస్తాడు. దీంతో చివరికి ఆల్బర్ట్ ఆ భయంకరమైన జంతువుల చేత బతికుండగానే తినిపోతాడు. చివరికి ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి. దీన్ని చూసి హోస్ట్ కూడా అసహ్యపడతాడు. అయితే షో రన్నర్లు త్వరగా గమనిస్తారు ఏదో తప్పు జరుగుతుంది. ఎందుకంటే వారి ఫైర్ వాల్స్ అన్ని తెలియని వైరస్ వల్ల వ్యవస్థబద్ధంగా ఆపివేయబడుతున్నాయి. ఆశ్చర్యకరంగా వారు చివరికి సిగ్నల్ ను తమ రిపోర్టర్ లారా వద్దకు ట్రేస్ చేస్తారు. ఆమె తన కంపెనీని అలాగే అనేక ఉద్యోగులను కూడా మోసం చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే వారు ఈ షోను వెంటనే ఆపాల్సిందేనని నమ్ముతున్నారు. ఇంకొక వైపు జాయ్ కూడా రాళ్లతో కూడిన కొండల వైపు చేరుకుంది. అదే సమయంలో ఇద్దరు బతికిన వారు అంతకు ముందు జరిగిన పోరాటాల్లో తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఇది తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లే ఏకైక మార్గం కాబట్టి వారు అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. జాయ్ గాయపడిన వారిని చూసి పోటీదారులను ముగించేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమెను వెంటనే ఒక సేబర్ టూత్ టైగర్ అడ్డుకుంటుంది. ఆ జంతువు చివరికి ఆ మహిళపై దాడి చేయడానికి దూకుతుంది. కానీ పూర్తిగా ఆమెను తప్పించి కొండ కిందకు జారిపోతూ అక్కడే చిక్కుకుపోతుంది. ఇది జాయ్కు ఒక భయంకరమైన ఆలోచన ఇస్తుంది. ఆమె నెమ్మదిగా స్టెఫనీకి వెనుక నుంచి దగ్గరగా వస్తూ ఆ మహిళ తీవ్రంగా గాయపడిందని తెలుసుకుంటుంది. అయితే చివరికి గాయపడిన పోటీదారు ఆమెను గుర్తించి జాయ్ను ప్రత్యక్షంగా ఎదుర్కొనాల్సి వస్తుంది. స్టెఫనీ తన ప్రత్యర్థిని వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని బెదిరిస్తుంది. దురదృష్టవశాత్తు ఇది జాయ్ను భయపెట్టడంలో విఫలమవుతుంది. ఆమె తన ప్రత్యర్థిని కొండ కిందకి తన్నేసి ఆ బాధితురాలని సేబర్ టూత్ టైగర్ కు ఆహారంగా మార్చి వాస్తవంగా ఆమె ప్రాణాన్ని కూడా ముగిస్తుంది. చాలా త్వరలో షో హోస్ట్ ఆట యొక్క తుది భాగం ప్రారంభమైందని ప్రకటిస్తాడు. మిగిలిన పోటీదారులు ప్రకాశించే తలుపుల వైపు కదులుతూ చివరికి ఒక భారీ ఎడారిలోకి చేరుకుంటారు. అక్కడ టక్కర్ మరియు జాయ్ మాత్రమే ఇంకా బతికి ఉంటారు. అయితే షో నిర్వాహకులు మళ్లీ వారిని త్వరగా అపస్మారక స్థితిలోకి నెట్టేస్తారు. చివరికి వారు లేచి చూస్తే వారి కాళ్లకు గొలుసులు కట్టబడి ఉంటాయి. పోటీదారులు త్వరలోనే తాళాలు లేకుండా ఆ బంధనాలను విరగదీయడం అసాధ్యమని గ్రహిస్తారు. అచానక్గా హోస్ట్ మళ్లీ మునుపటిలాగే ప్రజల ముందు ప్రత్యక్షమవుతాడు. ఆటగాళ్లకు ఒక్కరే బతికిపోవాలని గుర్తు చేస్తూ టక్కర్ను తన పోటీదారుని చంపేందుకు ప్రేరేపించేందుకు అతని పిల్లల వీడియో క్లిప్ ని చూపిస్తాడు. దీంతో ప్రధాన పాత్రధారి కోపంతో అరుస్తాడు. కానీ వారు గ్రహించని విషయం ఏమిటంటే లౌరా కూడా కంట్రోల్ రూమ్ లోకి వచ్చేసింది.
ఆమె ఆటను ధ్వంసం చేయడానికి సరైన అవకాశాన్ని ఎదురు చూస్తోంది. చాలా త్వరలో షో హోస్ట్ తుది ఆటకు నిబంధనలను వివరించడం ప్రారంభిస్తాడు. ఒక పెద్ద ఆకుపచ్చ వృత్తం పోటీదారుల చుట్టూ గీసి వారిని పూర్తిగా చుట్టుముట్టుతుంది. త్వరలోనే మిషన్ చాలా సులభమని తెలుస్తుంది, ఎందుకంటే ఆటగాళ్లు తమ తమ తాళాల కీలు కనుగొని గొలుసులను తెరవాలి. వృత్తం నుంచి బయటకొచ్చే మొదటి వ్యక్తే విజేత అవుతాడు. టక్కర్ ఇది విని వెంటనే ఇసుకలో తాళాల కీలు కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కానీ జాయ్ తన మనసులో వేరే వ్యూహాన్ని పెట్టుకుంది. ఆమె నెమ్మదిగా ప్రధాన పాత్రధారిని దగ్గరగా వచ్చి చిరాకు పెట్టే పిల్లలా నటిస్తూ ఆ వ్యక్తిని నేరుగా ముఖంలో తన్నింది. ఆశ్చర్యకరంగా ఆ మహిళ తక్షణమే టక్కర్ భార్య హత్య గురించి భయంకరమైన వివరాలను బయటపెడుతుంది, మళ్లీ ఆ వ్యక్తిని నేలపైకి తోసేస్తూ. చివరికి జాయ్ ప్రధాన పాత్రధారి ఇంతటి కష్టాల్లో పడటానికి తానే కారణమని, ఎందుకంటే ఆ వ్యక్తి భార్యను చంపింది తానే అని వెల్లడిస్తుంది. ఆమె టక్కర్ను ఉగ్రంగా కొట్టడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో షో రన్నర్ ఉత్సాహంగా అరుస్తూ ఉంటాడు. అదృష్టవశాత్తు జాయ్ అమ్మాయిలా కొట్టగలిగింది మాత్రమే, కానీ ప్రధాన పాత్రధారి కోపంతో వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇక షో హోస్ట్ ఆడేవారికి ఆటను మరింత కఠినంగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. చాలా త్వరలో పోటీదారులు ఒక భారీ టీరెక్స్ తమ వైపు ఉగ్రంగా అరుస్తూ దూసుకొస్తున్నదాన్ని గమనించారు. టక్కర్ అయితే ఆ మాంసాహారి రాక్షసుడి చేతిలో తినిపోవడానికి దగ్గరగా ఉంటాడు, ఎందుకంటే అతను ఒక ఎగిరే ర్యాక్ డాల్లా తనిపడిపోతాడు. దీంతో జాయ్కు తాను వేసుకున్న ప్యాడ్లాక్ ని తెరవడానికి కావాల్సిన తాళాన్ని కనుగొనడానికి చివరికి అవకాశం లభిస్తుంది. ఆమె వేగంగా గొలుసుల వైపు పరిగెత్తి భారీ డైనోసార్ కిందే పరికరాన్ని తెరిచి అక్కడి నుంచి ప్రాణాపాయంగా పారిపోతుంది. ఈ దృశ్యాన్ని షో రన్నర్ గమనించి హత్యకు దిగిన అమ్మాయి ముందే మరిన్ని భారీ డైనోసార్లను వెంటనే పిలిపిస్తాడు. దాంతో పోటీదారులు మాంసాహారి రాక్షసులతో పూర్తిగా చుట్టుముట్టబడి ఎక్కడికి పారిపోవడానికి మార్గం లేకుండా పోతుంది. అయితే కొద్దిసేపటికి ప్రజలు ఏదో తేడా ఉందని గమనిస్తారు, ఎందుకంటే ఆ భారీ డైనోసార్లు ఒకదానిపై ఒకటి ఉగ్రంగా అరుస్తూ చిన్న మనుషులపై దృష్టిని పూర్తిగా మళ్లించేస్తారు. ఈ భారీ ప్రాణులు చాలా ప్రాంతీయంగా ప్రోగ్రాం చేయబడ్డాయని త్వరగా బయటపడుతుంది, ఎందుకంటే ఆ రాక్షసాలు వెంటనే తమ భారీ దవడలతో ఒకదానిపై ఒకటి దాడి చేయడం ప్రారంభించి మనుషులు ప్రాణాల కోసం పరిగెత్తేలా చేస్తాయి. చాలా త్వరలో ఒకటి టీరెక్స్ పోర్లో గెలుస్తుంది, ఎందుకంటే అది తన బలిని నేలపై పడేసి ఆ మహిళను కూడా ఆమె గొలుసులను ఇరుకుగా చేసి చిక్కించేస్తుంది. మిగిలిన డైనోసార్లు ఒకదానిపై ఒకటి క్రూరంగా గర్జించుకుంటూ మళ్లీ ఒకటి మీద ఒకటి దూకుతూ ఆ భారీ రాక్షసాలు మనుషులు ముందే ఉగ్రంగా పోరాడడం ప్రారంభిస్తాయి. అదృష్టవశాత్తు దీనివల్ల టక్కర్ తన తాళం చెవి కూడా చివరకు కనుగొనగలిగాడు. వెంటనే తాళాన్ని దగ్గరికి పరిగెత్తి చివరకు తన గొలుసును నేల నుండి విడదీయగలిగాడు. దీనివల్ల అతను ఆ భారీ రాక్షసాల నుండి పారిపోవడానికి అవకాశం లభించింది. అయితే జాయ్ చివరికి తన గొలుసును మృత డైనోసార్ నుండి కూడా విడిపించుకుంటుంది. ఆమె టక్కర్ను బయట వైపు సరిహద్దుల వైపు పరిగెత్తించసాగుతుంది. చాలా త్వరలో పెద్ద డైనోసార్లలో ఒకటి చివరికి తన శత్రువును చంపడంలో విజయవంతమవుతుంది. వెంటనే మనుషులపై దాడి చేయాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో పోటీదారుడు ముగింపు గీత వైపు ఆత్రుతగా పరిగెత్తుతారు. టక్కర్ మాత్రం తక్కువ తేడాతో గెలుస్తాడు. దీంతో అన్ని ప్రేక్షకులు విజయోత్సాహంతో హర్షధ్వానాలు చేస్తారు, ఎందుకంటే హత్యాకాండకు పాల్పడిన అమ్మాయి చివరికి చనిపోతుంది. అయితే భారీ టీరెక్స్ ప్రధాన పాత్రధారిని ఈకెపై దాడి చేయకుండా అడ్డుకుంటారు. అయితే టక్కర్ను విజేతగా ప్రకటించే ముందు లౌరా ఈ గేమ్ను హఠాత్తుగా హైజాక్ చేస్తుంది, ఎందుకంటే ఆమె ఈ రియాలిటీ షోను ఒకేసారి ముగించాలనుకుంది. ఆమె నిర్దోషులను మోసం చేసిన ప్రతీకారంగా హోస్టును అతని స్వంత గేమ్లోకి బలవంతంగా పంపించాలనుకుంటుంది. ఇక ఆ వ్యక్తి చివరికి భారీ డైనోసార్ ముందు మెలకువ వచ్చి ఆ డైనోసార్ మాత్రం మనిషిని రుచికరమైన హ్యాంబర్గర్లా చూస్తుంది. దీంతో టీరెక్స్ ఆ మనిషిని ఒక్క కాటుతో మింగేస్తుంది. తర్వాత ఆ డైనోసార్ ప్రేక్షకులపై ఉగ్రంగా గర్జించడానికి ముందుగా టక్కర్ను కూడా చివరకు వర్చువల్ సిమ్యులేషన్ నుండి బయటకు తీస్తారు. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డులు తిరుగుబాటు చేసిన వారినంతా చంపేందుకు దాడి చేస్తారు. లౌరా కూడా వెంటనే ప్రతిఘటించాల్సి వస్తుంది, కానీ చివరికి అనేక శత్రువుల చేతిలో తీవ్రంగా గాయపడుతుంది. అదృష్టవశాత్తు టక్కర్ ఆ యుద్ధంలో జరిగిన కాల్పుల నుంచి బతికిపోయాడు, కానీ ఆ గేమ్ షో యొక్క చీకటి రహస్యాలు ఆ మహిళా రిపోర్టర్తో పాటు శాశ్వతంగా పూడిపోతాయి. కొంతకాలం తర్వాత ప్రధాన పాత్రధారి నిర్దోషిగా తేలి తన కుటుంబానికి తిరిగి చేరతాడు. అయితే జురాసిక్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉందని కూడా తెలుస్తుంది, ఎందుకంటే షో నిర్వాహకులు భవిష్యత్తు పోటీదారుల కోసం తమ డైనోసార్లను ప్రాణాంతక ఆయుధాలతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. మీరేమంటారు ఈ సినిమా గురించి? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ చేసొక్కది. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీతో త్వరలో మడుద్దాం.